హే ఆల్, వెల్కమ్ టు చిన్నోస్ డే బుక్. ఈ రోజు అయితే మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. గిన్నె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎగ్స్ అన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ వేసుకుందాం. సో బాండీ అయితే వేడెక్కుతుంది, అంతలోకి ఆనియన్స్కి అయితే పైన తొక్కులు తీసేసుకుందాం. సో కట్ చేసుకుంటానికి ఫ్రీగా ఉంటుంది తర్వాత. సో వెజిటేబుల్స్ అయితే క్యారెట్, క్యాబేజ్ అవన్నీ ఉంటే బాగుంటాయి ఫ్రైడ్ రైస్కి. కాకపోతే నేనైతే ఎగ్స్, వెజిటేబుల్స్లో అయితే ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ ఆ మూడే వాడుతున్నాను. క్యారెట్స్ ఇంట్లో లేవు, అయిపోయినాయి. సో ఆ మూడే ఉన్నాయి. సో గిన్నె అయితే వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాము. గుడ్లు వేసుకుంటున్నాను. సో నేనైతే 5 గుడ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు పగలు కొట్టేసి ఇందులో వేద్దాం. గుడ్లు వేసుకున్నాం కదా, వెంటనే కలిపేయకూడదు. ఒక నిమిషం వేగిన తర్వాత అప్పుడు కలుపుకుంటే కొంచెం గుడ్డు ముక్కలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, ఫ్రైడ్ రైస్లోకి బాగుంటాయి. సో గుడ్లు అయితే వేగుతూ ఉన్నాయి. నేనైతే ఉల్లిపాయలు తొక్కులు తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎలా పొయ్యి స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ తర్వాత ఆపితే బాగోదు. గుడ్లు అయిపోయిన వెంటనే వెజిటేబుల్స్ కూడా వేసేయాలి కదా, టక టక టక్ కట్ చేసుకుంటే బెటర్. గుడ్లు చూసారా చక్కగా బలి వేగుతున్నాయి, ముక్కలు కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లో బాగా వచ్చినాయి. ఇప్పుడైతే గుడ్లోకి మనం కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకుందాము. ఉప్పు, నెక్స్ట్ కారం కొంచెం వేసుకోవచ్చు, పర్లేదు. నెక్స్ట్ పసుపు, ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక చిన్న బౌల్లో తీసుకుందాము. మనం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్నాను, సిమ్లో పెట్టాను. అది కొంచెం వేడెక్కేలోపు మనం ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం ఫాస్ట్గా. సో అది వేడెక్కేలా ఉంది. సో తొందరగా కట్ చేసేసుకుంటే చక్కగా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసిన తర్వాత అప్పుడు వేస్తాను క్యాప్సికమ్, కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత. సో ఈ ఒక్క ఉల్లిపాయ పెద్ద అయితే ఉంచుకుంటున్నాను, తర్వాత మనం ఫ్రైడ్ రైస్లో పైన జల్లుకుని తినొచ్చు కదా ఉల్లిపాయలు, అందుకు. ఆయిల్ అయితే వేడెక్కింది, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసేసాను కదా, కొంచెం ఆయిల్ అయితే పెడతాను. ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, వేగేలోపు మనం క్యాప్సికమ్, టమాటోస్ కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ ఎలా కట్ చేస్తారు నాకైతే తెలియదు, నాకు వచ్చినట్టే కట్ చేస్తున్నాను. మీకు ఇంకా కరెక్ట్గా తెలుసుంటే మీరు నీట్గా కట్ చేసుకోండి. ఒక్కటి తీసేయాలనుకుంటా, నాకు అంత ఐడియా లేదు క్యాప్సికమ్ గురించి. ఇదివరకైతే నేను ఇది కూడా వేస్తామండి మధ్యలోది, కట్ చేయకుండా. ఇటు నుంచి కట్ చేద్దాం, ఫ్రీగా వస్తుంది. రావాలమ్మా 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 రావాలమ్మా, హే వచ్చేసింది. సో క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకున్నాము. ఎలా పర్లేదు కట్ చేద్దాం. ఆహా,
సో ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. సో పర్లేదు, ఫుల్గా వేగిపోలేదు కానీ బాగానే వేగినాయి. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకొని నెక్స్ట్ టమాటోస్ కట్ చేసుకుందాం. సో ఈ రెండు వేగుతూ ఉంటే మనం టమాటోస్ అయితే కట్ చేసుకుందాం. సో ఇప్పుడైతే టమాటోస్ కట్ చేసుకుందాం. సో చూసారా, ఉల్లిపాయలు బాగానే వేగినాయి. క్యాప్సికమ్ కూడా పర్లేదు, ఇంత వేగాలే కానీ పర్లేదు బాగానే వేగింది. టమాటోస్ వేద్దాం, ఒక 20 సెకండ్స్ ఆగి వేద్దాం. సో ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, టమాటాలు వేసుకుందాం. సో ఇవన్నీ కొంచెం మీడియంలో పెట్టేసి అలా పక్క నుంచి వేగుతూ ఉంటాయి. ఒక టమాటో గుజ్జు అంతా బయటకు వస్తుంది. ఇది హాఫ్ రైస్ అయితే నేను వేసుకుంటాను ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి. ఆల్రెడీ ఇందా కొంచెం గడ్లు ఉంటే కలిపేశాను. ఇప్పుడు చిన్న చిన్న గడ్డలు కూడా పోతాయి, ఒకసారి కలుపుతున్నాను. చూద్దాం నేను టమాటాలు పరిస్థితి ఏమైందో. సో ఇలాగే చేసుకోవాలని చెప్పట్లేదు, మేమైతే ఇలా చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది వంటకం. ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కానీ ప్రాసెస్ అయితే ఇదే. కాకపోతే ఇంకా అడిషన్స్ ఏంటంటే బయట వాళ్ళు సోయా సాస్ కానీ లేదంటే క్యారెట్లు కానీ క్యాబేజ్ కానీ వేస్తూ ఉంటారు. మనం క్యాబేజ్ క్యారెట్ అయితే వేయట్లేదు ఇప్పుడు. అంటే క్యాబేజ్ మమ్మీ తినకూడదు, అందుకని వేయట్లేదు. ఇది మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుడ్లు, ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. మెల్లగా బాబు, మెల్లగా, ఎందుకు తొందరగా, కలిపేసుకున్నాము. సో 1 మినిట్ అయితే లాంచుతాం, చక్కగా రెండు కలిసిపోతాయి. ఇంకా మనం రైస్ వేసేసుకున్నాం. ఇంకా రైస్ వేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇంకా హైలోనే ఉండాలి. అదే ఎమర్జెన్సీ వచ్చి కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఫ్రైడ్ రైస్ అన్ని ఫుల్ మంట మీద కింద నుంచి ఫుల్ మంట రావాలి. రైస్ అయితే పట్ 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 పట్లు ఆడుతుంది. చూద్దాం మనకు కూడా అలా వస్తుందో లేదో. జాగ్రత్త, పడిపో, జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా సరిపోద్ది అనుకుంటా. ఇంకొంచెం అర్థం పోయేది, ఇంకొంచెం అర్థం ఏం పర్లేదు. ఓకే, అయితే సరిపోవచ్చు. కొంచెం హైలో పెట్టుకున్నాను. మొత్తం మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా కలిసేలాగా. అక్కడ చివర్లో కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి, ఐ మీన్ కోడిగుడ్డ అవన్నీ ఎక్కువ ఉన్నాయంటే కొంచెం రైస్ యాడ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి ఇది సరిపోద్ది అనుకుంటున్నాను. బాబాయ్ చేయగలిపోయింది. జాగ్రత్త కలుపుకోండి. సో ఫ్రైడ్ రైస్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా మిక్స్ చేయడమే. టేస్ట్ అక్కడే వచ్చింది, చేతులు అక్కడే నొప్పులు పడతాయి. కలుపుతున్నాను. చికెన్ ఎప్పుడు చికెన్ ఎప్పుడే. సో కలుపుతూనే ఉండాలి ఫుల్గా. కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చు, పర్లేదు, బాగానే ఉంది. సో రైస్ యాడ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇలా మళ్ళీ 2 సార్లు మిక్స్ చేయడం ఎందుకు, ఒకేసారి ఉప్పు కారం అన్నీ వేసేస్తాను. ఉప్పు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇంత అంతా నేను చెప్పలేను, బికాస్ నేను వేసేది ఏదో ఉజ్జాయింపు వేసేస్తాను. చూద్దాం మనకి ఎలా ఉంటుందో. కారం
నెక్స్ట్ పసుపు అవసరం లేదు. అండ్ కొత్తిమీర అయితే తర్వాత వేస్తాను, ఫస్ట్ కరివేపాకు అయితే దీని మీద వేస్తాను. ఇప్పుడు హైలో పెట్టాను కదా, ఫుల్ మిక్స్ చేసుకోవడమే. రైస్ కలవాలి, కారం కలవాలి, ఉప్పు అన్నీ కలుసుకోవాలి. ఇంకా మొత్తానికి చేతులు అయితే బాగా నొప్పి పడుతున్నాయి. ఇంక ఈ మాత్రానికే అనుకోవచ్చు, ఈ మాత్రానికే నొప్పి వచ్చేస్తున్నాయి, పక్కన చాట్లు పడుతున్నాయి. జాగ్రత్తగా చెమట చుక్కలు ఇందులో పడకుండా బాగా వండుకోవాలి, లేదంటే ట్రెండింగ్లో ఉంటుంది మన వీడియోస్ చెమటతో ఫ్రైడ్ రైస్ అని చెప్తే. సో అలాంటి వీటికి గురవ్వకూడదంటే జాగ్రత్త చేసుకోవాలి. లేదా సెకండ్ ఆప్షన్, ఆ చెమట పడే బిట్లు వీడియోలో కనబడకూడదు. సో నెక్స్ట్ కొత్తిమీర ఉంది, అది కూడా కట్ చేసుకుని వేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కలిపేస్తున్నాను. అయిపోయినట్టే మన ఫ్రైడ్ రైస్, కొత్తిమీర కలిసిపోతే అయిపోయినట్టే. ఓ రైస్ బాగానే పట్టుపట్లాడుతుంది కింద, మీకు సౌండ్ వస్తుందో లేదో నాకు తెలియదు. సరే సౌండ్ దగ్గర చూపించండి అయ్యా. అదే మనం చిన్న ప్యాన్లో కొంచెం రైస్తో చేసుకుంటే మాత్రం పట్ పట్ మన రైస్ ఎగురుతూ ఉంటుంది, అప్పుడు ఫ్రైడ్ రైస్కి టేస్ట్ వస్తుంది. సో మొత్తానికి ఇదైతే మన ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని దానికి కావాల్సిన పక్కన గార్నిష్ చేసుకొని చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం, ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. గుడ్డు ముక్క ఎక్కడుంది? కాలిపోతుంది ఇంకా వేడిగా ఆవిరిలు వస్తున్నాయి కళ్ళలోంచి పైనుంచి చెమట చుక్క లోపలికి వస్తున్నాయి, కింద నుంచి మళ్ళీ వేడి లోపలికి పంపిస్తున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఉప్పు ఎక్కువ అయిపోద్ది అనుకున్నాను, కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకైతే సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. సో మన ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. అందులోకి నంచుకోవడానికి పైన ఉల్లిపాయలు కావాలి కదా, చిన్న 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 ముక్కలు కోసుకోవాలి. అలాగా చిన్న 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 ముక్కలు కోసుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా కోసుకుంటాను. నిమ్మకాయ కోసుకునే ముందు ఇలా మంచిగా చుట్టూరు నలుపుకుంటే రసం బాగా వస్తుంది. గుడ్డు ముక్కలు ఎక్కడమ్మా, క్యాప్సికం ముక్కలు ఎక్కడమ్మా, మాకు కావాల్సింది అవే. ఓకే చాలు, మాత్రం చాలు. నిమ్మకాయ పక్కన ఉంచుకున్నాం, కావాలంటే తింటాను. నెక్స్ట్ స్పూన్. సో ఇది ఫ్రైడ్ రైస్, మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. చూసారు కదా ఎంత బాగుందో, దగ్గర చూపించు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న డే బుక్కి సబ్స్క్రైబ్ చేయండి.